అందరికీ నమస్కారము. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేదానికి వైసీపీ రకరకాల కుట్రలతో మళ్ళా స్టార్ట్ చేశారు వాళ్ళ పాత ప్రోగ్రాము. మనము పురాణాల్లో చదువుతాము, ఋషులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు వచ్చి భగ్నం చేస్తారని. అదే విధానము మళ్ళా వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఈరోజు పొద్దున్నే సింగపూర్కి సంబంధించిన మంత్రి గారు ఒక ట్వీట్ చేయటం జరిగింది. ఇది నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టికి తేవాలనుకుంటున్నాను. వారు చేసిన ట్వీట్లో హ్యాడ్ అ గుడ్ మీటింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. ఏపీ ఈజ్ ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ విత్ స్ట్రాంగ్ పొటెన్షియల్. ఈరోజు పొద్దున్నే నిన్న చంద్రబాబు గారితో ఒక మీటింగ్ జరిగింది మాకు. ఇండియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఒక మంచి పొటెన్షియల్ ఉంది అని చెప్పి వారు రాయటం జరిగింది. అంటే కొన్ని మెయిన్ పాయింట్స్ చదువుతాను. డ్యూరింగ్ మిస్టర్ నాయుడుస్ టెన్యూర్ 2014 and 19, Singapore supported AP in development of its capital. Singapore companies also won Swiss Challenge tenders. అంటే 14-19 చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏపీ క్యాపిటల్ సపోర్ట్ చేయటం జరిగింది. సింగపూరు. అదేవిధంగా స్విస్ ఛాలెంజ్ విధానంలో కూడా టెండర్ సింగపూర్ కంపెనీస్ తెచ్చుకోవటం జరిగింది అని చెప్పి వారు చెప్పినారు. కానీ కొత్త ప్రభుత్వం 2019లో రాగానే ఈ సింగపూర్ కన్సార్టియంని పంపించేయటం జరిగింది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంటే క్లియర్గా ఏ విధంగా తప్పులు జరిగినాయి, ఏదో డిస్టర్బెన్స్ వస్తున్నట్టు, ఏ విధంగా తప్పులు జరిగినాయి అప్పుడు అని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. అప్పటి ప్రభుత్వం చేసిన దాని కొరకు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఆ ట్వీట్లో వారు ఏమన్నారంటే, ఆల్దో సింగపూర్ కన్సార్టియం విల్ నాట్ బీ రీకాన్స్టిట్యూటెడ్, అంటే మళ్ళా ఆ సింగపూర్ కన్సార్టియంని మళ్ళా మేము తెచ్చే ఉద్దేశము లేదు. ఎందుకంటే వీళ్ళు చేసిన డ్యామేజ్, అటువంటి డ్యామేజ్ వీళ్ళు గతంలో చేస్తుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని చూసి మేము ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్లో మా వంతు మేము సహకరిస్తాము అని చెప్పి చెప్తాం జరుగుతోంది. అంటే కేవలము గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసే మేము ముందుకు వస్తున్నాము, గతంలో మీరు చేసిన తప్పుల వల్ల మేము ఆ సింగపూర్ కన్సార్టియంతో మళ్ళా రాదలుచుకోలేదు అని కూడా చెప్పి రాయటం జరిగింది. అంటే ఎటువంటి డ్యామేజ్ వీళ్ళు చేశారో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. వైఎస్ఆర్ పార్టీ టైంలో మీరు చూస్తే భూములు దోచుకున్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చి. కానీ టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాగానే అంతర్జాతీయ కంపెనీలతో ముందుకు రావడం జరుగుతూ ఉంది. కొన్ని ఒక 4-5 వాస్తవాలు కొన్ని మీ ముందుకు తేవాలనుకుంటున్నాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరం అధికారంలోకి రాగానే 250 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వము మొదటి సంవత్సరంలోనే 1000 రూపాయలు పెన్షన్కి పెంచడం జరిగింది. అప్పుడు అమ్మ ఒడి కింద 13,000 రూపాయలు 42 లక్షల మందికి ఇవ్వటం జరిగితే ఇప్పుడు 26 నుంచి 52,000 ఒక్కొక్క కుటుంబానికి అందుతూ ఉంది. 67 లక్షల మందికి ఇది ఇవ్వటం జరుగుతూ ఉంది. అప్పుడు డిఎస్సి తీసుకొని వస్తానని చెప్పి మాట తప్పి మడమ తిప్పి ఏమి చేయకుండా వెళ్ళిపోయినారు. ఇప్పుడు మొదటి సంవత్సరంలోనే 16,347 ఉద్యోగాలు కలిగటం జరిగింది డిఎస్సి ద్వారా. అప్పుడు అన్నా క్యాంటీన్ని రద్దు చేయటం జరిగింది. ఇప్పుడు దాదాపు 2.5 లక్షల మందికి 5 రూపాయలతో భోజనము కలిగటం జరుగుతూ ఉంది. అప్పుడు మన గ్యాస్ రేట్లు పెంచడం జరిగింది. ఇప్పుడు ఉచిత గ్యాస్ 1,83,000 మందికి ఇవ్వటం జరుగుతూ ఉంది. 23-24లో కేవలము 41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం స్వీకరిస్తే ఈరోజు అదే 55 లక్షల మెట్రిక్ టన్నులు 13,000 కోట్లతో సేకరించడము ప్రభుత్వం జరిగింది అని చెప్పి ఇట్లా చదువుకుంటూ పోతే లిస్టు చాలా ఎక్కువ ఉంది. సో వాళ్ళు చేసే దుష్ప్రచారాలు, ఇక్కడ జరిగిన వాస్తవాలు కొన్ని ప్రజల దృష్టికి నేను తీసుకొని రావటం జరుగుతూ ఉంది.
సిబిఎన్ గారు పరిశ్రమల్ని తెచ్చేందుకు భవిష్యత్తు బాగా చేసేదాని కొరకు ప్రయత్నిస్తూ ఉంటే తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళకి భయం చుట్టుకుంది. ఏమని అంటే మేము ఇంకా ఉండలేమేమో, ఇంకా మాకు ఫ్యూచర్ లేదేమో అని చెప్పి రకరకాల కుట్రలతో ఎట్లా అడ్డుకోవాలా అని చెప్పి ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉండరు. చనిపోయే వైసీపీ పార్టీని ఎట్లా కాపాడుకోవాలా అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉండరు. ఇప్పుడు చూస్తే గత కొన్ని రోజుల్లో మీడియాలో కూడా ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణానికి హాని ఉందని చెప్పి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టినారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా హాని చేస్తారా? ఈ చంపేది గొడ్డలిది ఇటువంటి సంస్కృతి పేటెంట్ వైఎస్ఆర్ వాళ్ళకే ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. నిన్న హైదరాబాద్ నుంచి నేను విజయవాడకి వస్తూ ఉంటే మా ఆఫీస్కి సంబంధించిన స్టాఫ్ నాకు గంట ముందే, నేను హైదరాబాద్లో టేక్ ఆఫ్ కాకముందే కారు లోపలికి పోనీయట్లేదు సార్ ఎయిర్పోర్ట్ లోపలికి అని అన్నాడు. ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంట, సెక్యూరిటీ కొరకు పోనీయట్లేదని. అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని అంటే గంట ముందే వెహికల్స్ పోనీయకుండా ఆపుతుండి అటువంటి సెక్యూరిటీ ఇస్తున్నారు అని అంటే ఆ సిఐది అతి ఉత్సాహమో లేకపోతే మరి అటువంటి సెక్యూరిటీ ఇస్తున్నారో ఒకసారి ప్రజలు గమనించాలా అని చెప్పి నేను కోరుకుంటూ, ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పినారు విఐపి మూమెంట్ ఉంటే 5 నిమిషాల కన్నా ఆపకూడదని. అటువంటిది గంట ముందే మనుషులు పోనీయకుండా ఆపినాడు అని అంటే ఎటువంటి సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డికి వస్తూ ఉంది, కానీ ప్రజల్లో మాత్రమో ప్రాణహాని ఉంది అని చెప్పి ఏదో దుష్ప్రచారాలు చేసుకుంటూ పబ్లిక్ సింపతి తెచ్చుకునేదానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి మనం తెలుపుకుంటున్నాం.